రణ్వీర్ని పట్టుకునడానికి రణ్వీర్ వాళ్ళ ఇంటికి అమర్ వెళ్తాడు కదా. రణ్వీర్ అక్కడి నుంచి మనోహరి ఏకంగా అమర్ ఇంటికే తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. అమర్ ఇంట్లో రణ్వీర్ ఉంటే ఎలాగైనా అమర్ పట్టుకోవడానికి కాన్ఫిడెన్స్తో రణ్వీర్ని అమర్ ఇంటికి తీసుకొస్తుంది. ఇక రణ్వీర్ గురించి అమర్ ఇంట్లో సోదా చేస్తుండగా, సార్ రణ్వీర్ కనిపించట్లేదంటే ఖచ్చితంగా రణ్వీర్కి మనం వచ్చే ఇన్ఫర్మేషన్ వచ్చింది కనుకనే పారిపోయిన ఉన్నట్టున్నా సార్ అని రాథోర్ అంటాడు. ఎలాగైనా సరే రణ్వీర్ని ఎట్టి పరిస్థితిలో వదలకూడదు, రణ్వీర్ని పట్టుకోవాలని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు మిస్ అమ్మకు ఇక టెస్ట్ చేయించి అదే కడుపులో బేబీ ఎలా ఉందో హెల్తీగా అని చెప్పేసి డాక్టర్ని పిలిపించి వెంటనే టెస్ట్ చేయించాలని చెప్పేసి ఈ విధంగా డాక్టర్ని పిలిపిస్తారు. ఎందుకంటే ప్రమాదం నుంచి బయటపడ్డ మిస్ అమ్మ ఇక భయంతో పిల్లలు డాక్టర్కి ఫోన్ చేసి రప్పిస్తారు. ఈలోపు లోపల ఉన్న బేబీని చెక్ చేయమని అంజు పాప అంటుంది. అప్పుడు వెంటనే డాక్టర్ ఇక ఆ పాపను చెక్ చేస్తుండగా, పర్వాలేదు, షీఈ్ ఓకే, ఇక మీరు హెల్తీ ఫుడ్ తినాలి, టైంకి పడుకోవాలి అని అంటుండగా, ఈలోపు వెంటనే అంజు పాప మీరు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, మా చెల్లి మాట్లాడుతుంది అని అంజు అంటుంది. ఏం మాట్లాడుతున్నావు, లోపలున్న బేబీ మాట్లాడడం ఏంటి అని అంటుండగా, అవును మేడం, కడుపులో ఉన్న బేబీ మాట్లాడుతుంది అని ఈ విధంగా మిస్ అమ్మ అంటుంది. ఏంటి మిస్ అమ్మ, అంజు మాటలు విని కూడా నువ్వు కూడా నమ్ముతున్నావా? లేదు, ఇందాక మీరు బాల్ విసిరేసినప్పుడు మమ్మీ ప్రమాదం అని చెప్పేసి అంది, అలా నాకు చెప్పింది ఎవరో అనుకున్నాను, నా కడుపులో బిడ్డే ఈరోజు నన్ను కాపాడింది అని అంటుండగా, వెంటనే కావాలంటే ఒక్కసారి విను అని చెప్పేసి ఇక సెటస్కోప్ చేతిలో ఉన్న డాక్టర్ చేతిలో ఉన్న తీసి వెంటనే అంజు బాబా మిస్ అమ్మకి ఇస్తుంది. మిస్ అమ్మ సెటస్కోప్ పెట్టుకొని అలా పొట్ట మీద చూస్తూ ఉండగా, అమ్మ నువ్వు భయపడకు, ఇక నేను నీకు అండగా ఉంటాను, ఏ ప్రమాదం వచ్చినా సరే ముందు ఆ ప్రమాదం నా నుంచలే నిన్ను కాపాడుకుంటాను, కంగారు పడకు, టైంకి తిను, టైంకి నిద్రపో, నువ్వు టెన్షన్ పడకు, ఏ ప్రమాదమైనా సరే ముందు నా దగ్గరికి వచ్చిన తర్వాతనే నీ దగ్గరికి వస్తుంది, నిన్ను కాపాడుకునే పూచి నాది అని ఇలా చెప్తూ ఉంటుంది. ఒక్కసారిగా మిస్ అమ్మ ఆశ్చర్యపోతుంది. డాక్టర్ కావాలంటే మీరు కూడా వినండి అనేసరికి డాక్టర్కి ఇక చెవిలో సెటస్కోప్ పెడతారు. అప్పుడు డాక్టర్ మా మమ్మీకి మంచి టాబ్లెట్ రాసివ్వండి, తను హెల్తీ ఫుడ్ తినాలి, ఇక మీరు అవన్నీ తనకి జాగ్రత్తలు చెప్పండి అనేసరికి డాక్టర్ కూడా షాక్ అయిపోతుంది. ఇంపాసిబుల్, అసలు ఇది మిరాకల్ అనుకోనా లేకపోతే దేవుడిని అద్భుతం అనుకోనో అర్థం కావట్లేదు, కానీ నీ కడుపులో ఉన్న బేబీ సామాన్యురాలు కాదు అని డాక్టరు ఆశ్చర్యపోతుంది. ఇక పిల్లలు కూడా షాకింగ్ అయిపోతారు. వెంటనే డాక్టరు అలా మందులు రాసేసి జాగ్రత్త అమ్మా అని వెళ్ళిపోతుంది. ఈలోపు రణ్వీర్ను వెనక నుంచి రమ్మని మనోహరి లోపలికి వస్తుంది. మనోహరి లోపలికి వస్తూ ఇక తొందరపడుతూ అలా నడుస్తుండగా, ఏంటి మనోహరి అలా నడుస్తున్నావు అని చెప్పేసి మిస్ అమ్మ అంటుంది. అబ్బే ఏం లేదు అని కంగారుతో పైకెళ్తుంది. ఏంటి ఈ మనోహరి అంత స్పీడ్న లోపలికి వెళ్తుంది, మళ్ళీ ఏ కొంప ముంచేసి వచ్చింది అని చెప్పేసి మిస్ అమ్మ మనసులో అనుకుంటుంది. రణ్వీర్ని వెనుక గోడ ఎక్కి ఆ గోడ లోపల నుంచి మనోహర్ రూమ్లోకి రప్పిస్తుంది. ఒకవేళ ఇక్కడ అమరు ఎట్టి పరిస్థితుల్లో నా రూమ్లోకి రాడు, నువ్వు ఇక్కడ ఉంటేనే నీ ప్రాణం సేఫ్ అని చెప్పేసి మనోహరి రణ్వీర్కి ఇక చెప్తూ ఉంటుంది. కానీ నాకెందుకో భయం వేస్తుంది, ఎప్పుడైనా ఏ రోజైనా అమర్ కంట పడితే నా ప్రాణాలు ఇక్కడే తీస్తాడు, చెప్పాను కదా, అతని ఇంట్లో ఉంటే అతను నిన్ను ఎట్టి పరిస్థితిలో పట్టుకోలేడు అని ఈ విధంగా అంటూ ఉంటుంది. ఇక అలా అయిపోయిన తర్వాత వెంటనే అమర్ ఇంటికి వస్తాడు. నాన్న డాడ్ నీకు ఒక విషయం చెప్పాలి అని అంటుండగా, ఏంటి అంజు, అసలు ఎంత తెలుసా, ఇప్పుడు మిస్సమ్మ కడుపులో ఉన్న చెల్లి మాట్లాడింది అమర్కి చెప్తుంది. అంజు పాప ఏం మాట్లాడుతున్నావు అంజు? అవును డాడీ, ఇందాక డాక్టర్ వచ్చి చెక్ చేసింది, అదే సమయంలో ఇక చెల్లి అమ్మకి అదే మిస్ అమ్మకి నేనున్నాను, జాగ్రత్తగా ఉండు, నీకే ప్రమాదం రాదని చెప్పింది. అవునండి, అంజు పాప చెప్పేది నిజం,
కడుపులో బేబీ ఇప్పుడే మాట్లాడుతుందనేసరికి ఇక అమర్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏం జరగబోతుంది? అర్ధాయుషుతో మిస్సమ్మ కడుపులో ఉన్న బేబీ పుట్టగానే చనిపోతుందా? మరి ఆ అర్ధాయుషుతో పుట్టిన బేబీలో ఇక 6 ఆత్మగా వెళ్ళి మళ్ళీ పాపగా ఎదుగుతుందా అనేది అప్కమింగ్లో మీకు రిలీజ్ చేస్తా. మీరు మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.